శనార్థులు నేను వచ్చేసిన ఇయాల మీకోసం మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని మరి ఇంకెందుకు ఆలస్యం సురు చేద్దామా సరే ముందుగా హెడ్లైన్ మందు తాగద్దని పడుతున్నారు శపథం మరి ఇన్ని దినాలు ఏమైందో పంతం దావకాన్ల షేరికైతే కట్టాలి ట్యాక్స్ ఆఫీసర్ల ఎగరానికి చెప్పాలి థ్యాంక్స్ ఆకలితోనున్న అంగన్వాడి పిల్లలు అడుక్కొచ్చి పెడుతున్నారు ఆయాలు షిడాయించినోనికి చింతబరిగే పూజ చూసినోళ్ళకొస్తది మస్తు మజా లీడర్లను మరిపించిన అక్క తమ్ముడు ఏంటిది మీ ఏమో నెయ్యగారే మాటలు అనుకుంటున్నారా మీరు మాట్లాడుతుంటే మోరీలల్లా ఫెంటలల్లా కోళ్ళు తవ్వినట్టు అనిపిస్తుంటది నిప్పు మీద ఉప్పేసినట్టే ఉన్నది ఆంధ్రాల పంచాది ప్రత్యేక హోదా మీద కాకుండా వాళ్ళ మేధావితనం అంతా సాత్రాలలో చూపిస్తున్నారు గీ ఇద్దరు లీడర్లు అయితే నెరీ ఎక్కువ చేస్తున్నారు ఒక ఆయన పిల్ల ఉట్టక ముందే కుల్ల కుడితే ఇంకోసారు పెండ్లే కాలేదు కుళ్ళెందుకు గుర్తున్నావు హానికరం అవుతున్నాడు మరి ఆ లీడర్లు ఎవరో చూడండి ఉత్తకుండకు ఊగుడు ఎక్కువ ఉండవెళ్ళి సారుకు నోరు ఎక్కువ అంటారు కానీ సారు మాట్లాడితే ఉల్లిగడ్డలు కోసినట్టే ఉంటది నిన్న ఢిల్లీలో చంద్రాల్ సారు మోడీ సార్ను కలిసి పైసలు ఎక్కువిస్తే ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నట్టే మాట్లాడిండు కదా ఇక ఇదే ముచ్చట మీద ఉండవెళ్ళి సార్ ఏదో మాట్లాడతాడంట ఇందాము చెప్పు సారు పెళ్లి చేస్తామని చెప్పి తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ అన్ని కలిగిస్తాం మేము ఎందుకు పెళ్లి గురించి పట్టుబడతారు కాపురం చేసుకోండి కలిసి ఉండండి మీ ఇష్టం ఏమైనా చేయండి పెళ్లి మాత్రం మాకు ఆనవాయితీ లేదు మేము చెయ్యమంటే చెప్పు తీసుకొడతాను అరే గంత మాట అంటివేంది సారు అయినా నువ్వు ఇంకా పూలు పండ్లు పెళ్లి సంసారం కాన్నే ఉన్నావు గాని చంద్రాల సార్ని చూడు ముచ్చటని కాన్పు దాకా తీసుకుపోయిండు కోటలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా మగ పిల్లగాడే కావాలన్నట సార్కు ఇగో గిట్లా ఆంధ్ర ప్రత్యేక హోదా పంచాయతీ నడిమిట్లకు ఇండ్లు సంసారాలు వచ్చొచ్చిగానే ఆడోళ్ళని గుంజుకొచ్చుడైతే మంచిది కాదు సాలరు అని అంటున్నారు పబ్లిక్ మన కోసం కేవలం మన కోసం సర్కార్ ఎంత తిప్పల పడుతున్నదో మొన్నటి సంధి ప్రతి ఒక్క మంత్రి సారు మీటింగ్ పెట్టి చెప్తానే ఉన్నారు మంచి పని చేసేందుకు కోట్ల రూపాయల లాస్ అవుతున్నా కానీ గవన్నీ ఏం లేవు మేము పబ్లిక్ కోసం ఎంతైనా భరిస్తాం అని అంటున్నారు మరి పబ్లిక్ ఏమో ఆహా ఆ మంచి మాకద్దు ఆ భరించే పైసలు మాకద్దు అని అంటున్నారు మరి గిట్లయితే ఎట్లా చెప్పుండ్రి ఇచ్చెంత్రాల మొగుడు అచ్చెంత్రాల బొట్టు పెడితే నొసలు గుంజుతున్నదని నోట్లు వేసుకున్నదంట వెనకటికేవలో ఇగో ఇప్పుడు గట్లనే ఉన్నది అగ్వమందు మీద లొల్లి ఒకల్ని చూసి ఒకలు మా ఊళ్ళం మందమ్మనీయం మా ఊళ్ళం మందు తాగనీయం అని శపథాలు వాడుతున్నారు మందు అమ్మితే 50,000 మందు తాగితే 5,000 జుర్మానేస్తామని శాన ఊళ్ళనే తీర్మానాలు చేస్తున్నారు కానీ పండుగ అయినాక అల్లుడు వచ్చినట్టు ఏకుంటా ఇగుర మీద ముందే ఉంటే అయిపోవు కదా ఇప్పుడు శపథాలు వాడుతున్నారు కానీ ఇన్ని దినాలు ఏం చేసినట్టు ముందు నుంచి తాగుతలేరా మందు సర్కారు వాళ్ళు గుడుంబ బంద్ చేపిస్తాం 30 రూపాయలకే కోటర్ తీసిస్తాం అనగానే దోసిన అది ఇగురము సగం తాగినాక మందెంగిలు అంటే ఎట్లా చెప్పుండ్రి 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా సర్కార్ అగ్వమందును ఎందుకు తెస్తున్నట్టు గుడుంబ దాయి మీరు పానాలు ఖరాబు చేసుకోవద్దు మీ హౌస్ పెంచాలనే కదా 10 రూపాయలకు విషం దొరుకుతుంది 15 రూపాయలకు ఆయుష్ పెంచే మద్యం దొరుకుతుంది అంతేకాదు పబ్లిక్ మందు తాగుడు సర్కార్కి అస్సలకే ఇష్టం లేదు కావాలంటే హరీష్ రావు సార్ చెప్తాడు ఇనుండ్రి నువ్వు ఇంత మంచిగా చేసుకొని భర్త పొద్దుగా తాగుడు పెట్టి ఏం చేసుకుంటావు ఇల్లు నిలబడుతుందా సంసారం నిలబడుతుందా కాబట్టి మొదటి సందే మంది అమ్మనీయం గుడుంబ గాయనీయం అని తీర్మానాలు చేస్తే పరిస్థితి ఈడదాకా వచ్చేదే కాదు తప్పు మీతాన పెట్టుకొని ఇప్పుడు సర్కారు బదలాం చేస్తే ఎట్లా అని అంటున్నారు మందు వాసన వాడనోళ్ళు ఫోన్ చేద్దాం మా దోస్తుకు హలో ఎత్తిండ్రు హలో 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 అరే ఏంది ఇది ఫోన్ ఎత్తి మాట్లాడతలేదు హలో ఆగాగు కట్ చేసి మళ్ళా చేస్తావు ఫోన్ చక్కగా వినిపిస్తాను లేదు హలో ఏంటి ఫోన్ ఎత్తి మాట్లాడతలేవు అదేంటి నాకు బిల్లు పడుతుంది నీకు ఫోన్ వినబడది అరే హలో గిడెక్కడికి అతరా దేవుడా ఆగో మనోళ్ళందరికీ గిట్లనే అవుతున్నదా ఓర్ని ఒక్క ముచ్చటకు 4 రూపాయలు పోతున్నాయి అన్నట్టు అరే గిట్లయితే ఎట్లా ఈ బాధను తీర్చటోలే లేరా ఇగో ఇయాల దేశం పబ్లిక్ కు చాలా మంది నేను బాధపడ్డట్టే బాధపడుతున్నారు కొన్ని సిమ్ముల కంపెనీలతోని
పట్టిలేని సంసారం పజ్జీత పాలైనట్టు దేశం పబ్లిక్ గిట్ల బాధపడుతుంటే చూసుకుంటుంటాడా మన మోడీ సారు? గందుకే జరంత గట్టిగానే అరుచుకున్నాడు మందిని ముంచుతున్న సిమ్ముల కంపెనీలను. ఒక్కసారి ఫోన్ కలిసిందంటే నడిమిట్ల కాల్ కట్ అయినట్టు మతలా తెలిసిందో మీకు మర్యాద ఉండది అని ఆటరేసిండు ప్రధాని సారు. మరి సిమ్ము కారెట్ల కంపెనీల ఇకమతులు చిన్న యానుల్లా, ఊరోనికి ఊరాపతి ఊసుగన్లోనికి ఈగలాపతి అన్నట్టు ఈ సిమ్ కారెట్ కంపెనీలు ఫోన్లు చేసేటోళ్లను ముంచే ఆపతి మీదనే ఉంటారు. పైసకే కాలు, పైసన్నరకే 2 నిమిషాల ఆఫర్లు అని ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి మీదికెళ్ళి బాగిచ్చినట్టే కనిపిస్తారు గాని కిందికెళ్ళి బోరం కోసే ఉపాయం చేసి పెట్టుకున్నారు గీ ఇగ్రమంతులు. ఒక్క పైసా ఖర్చు పెట్టి ఒక్క ముచ్చట్లు ఓడిచిపోయేదానికి ఊకూకే ఫోన్ కట్టయ్యే వరకు 3-4 రూపాయలు ఓడిచినా ముచ్చట ఓడుస్తలేదు ఇప్పుడు. అయితే ముందుగలగిదంతా ఏదో నెట్వర్క్ పుల్లలు అందక అని అనుకున్నారు గాని ఆ ఫోన్ కంపెనీలే మంది పైసలు గుంజదందుకు గీ ఉపాయం చేసిరట. అయినా పిల్లి కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు తాగుతుంది? భాగవతం బయటపడ్డది. ఇక మరి గవర్నమెంట్ కూడా గరమైతున్నది కాబట్టి ఇప్పటికన్నా గీ నక్క జిత్తులన్నీ చక్కగా చేసుకుంటారేమో చూడాలే. కానీ మోడీ సారు గిట్లనే అన్ని సమస్యల మీద నజర్ పెట్టుండ్రి సారు, పబ్లిక్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. బర్రెకు తాడెట్లనో బండికి నంబర్ ప్లేట్లు గట్ల. ఇక హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు నచ్చినాయి కదా, గివైతే ఇంకా బందవస్తుగా బండ్లకు కావాలి కాస్తాయట. దొంగోడో దొరోడో అని ఎత్తుకపోతే జల్దీనే దొరకబట్టొచ్చినట. కానీ ఏం లాభం, ముందుగల్లా వాటిని బండి కట్టేటోడు కావాలి కదా. ఇకారం తప్పినోడు దుకాణం పెట్టినట్టే ఉన్నది పట్నంలా ఆర్టీఏ ఆఫీస్ల పని. ఇగో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఇవి. బండ మీద ఒడ్లారబోసినట్టు ఆఫీస్ ముంగట చిల్లం కల్లం ఎట్లా పడేసిండ్రో చూడుండ్రి. కుప్పల కుప్పలు తీసుకొచ్చి బయటేస్తే అక్కెరున్నోళ్ళు నా నెంబర్ ప్లేట్ ఎదురో నాయనా అనుకుంటా దేవులాడుకుంటున్నారు సోమాజ్ కూడా ఆర్టీఏ ఆఫీస్ కాడ. నేను కొత్త బండి కొనుక్కున్నా, నెంబర్ ప్లేట్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే ప్లేట్ ఇస్తందుకు కొత్త బండి పయ్యలు సాగం అరిగేదాకా తిప్పించుకుంటున్నారట ఆఫీసర్లు. నెంబర్ ప్లేట్ లేకుంటేనేమో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళేమో రేపు మాపు అనుకుంటా పొద్దెల తీస్తున్నారు. రోజుకు 100ల దరఖాస్తులు వస్తుంటే వీళ్ళు ప్లేట్లు ఇస్తున్నది 3 గంటలే. టైం దాటితే బయటికి నడువునరని నూకేస్తున్నారట. ఇదే ముచ్చట జర గట్టిగా ఆఫీసర్లను అడిగితే మేం పనిచేస్తలేమా అని గిట్లా నెంబర్ ప్లేట్లు బయటేసి ఎవ్వరిది వాళ్ళని ఎరుకోమని నిష్ఠూరానికి వచ్చిండ్రు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు అసలు సెక్యూరిటీ లేకుండా చేసిండ్రు. ఈ నెంబర్ ప్లేట్ల కోసం తిప్పల పడుతున్నోళ్లకు దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు అనిపిస్తుందట. ఇగో ఎంకన్నా ఎలిగాడు 2 దోస్తులు, వీళ్ళిద్దరు గొర్రెలుగా నీకి అడవికి పోతారు. ఇక ఒకరోజు జోరుగా ఆనొచ్చే వరకు ఏటోడా టూరికిండు. మళ్ళా వానెలు వంగనే 2 బయటకు వచ్చిండ్రు. గప్పుడేమో ఎంకన్నా తడవడు, ఎలిగాడేమో తడిసి ముద్దవుతాడు. అప్పుడు ఎలిగాడు, అరే ఎంకన్నా గింత పెద్ద వానేస్తే నువ్వేందిరా గింత కూడా తడవలేదంటే, అరే నేను శినుకు తప్పించుకున్నారా అని అన్నాడట ఎంకన్నా ఎలిగాంతోని. అప్పుడు ఎలిగాడు, ఉండుతా నీ సంగతి చెప్తాని, సరేరా ఇప్పుడు కట్టెతోని నిన్ను కొడతా, దెబ్బకి తప్పించుకోరా అని పిచ్చి కొట్టుడు కొట్టి ఈపు చింతపండు చేసిందట. హీగేమున్నది, అప్పుడు ఎంకన్నా అని ఏడ్చుకుంటా లేచి, అరే నేను మర్రి త్వరలో దాక్కున్నారా అని అస్సలు ముచ్చట చెప్పిండు. హీగో గీ మనిషి ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. ఏయ్ ఇంకో 4 తలిగి సూపులకు టిక్కు టక్కు తయారైండు గాని తక్కువ శుద్ధ పూసగాడాడు. ఈ పిల్ల నా లవ్వరు, ఇద్దరం కలిసి షీన్మాలకు పోతాం, కలిసి తిరుగుతామని దోస్తులకు చెప్పుకుంటా తిరిగిండట ఈ ఏతుల ఎల్లిగాడు. ఆఖరికి పొల్లకు తెలిస్తే నువ్వేనరా నా లవ్వర్వి, రారా రా అని ఇక బజాట్ల గుంజి మంది ముంగట మంచి మర్యాద చేసింది. చెంపలు చింతపండు చేసి ఇడిచిపెట్టింది. ఏడుస్తున్నావెందుకురా నాయన? ఆగో తప్పైందక్క కొట్టకక్క నీ కాళ్ళు మోకుతక్క అని ఎట్లా బతిలాడుతున్నాడు సిగ్గు లేకుండా. అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్టు చేస్తున్నాడు వీడు. చుట్టూ ముట్టు గంట మంది ఉన్నారు, ఒక్కలన్నో చాప్తలేరంటే వినేశాలు ఏసో అంటే చూడుండ్రి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్నంలో జరిగింది ముచ్చట. మిమ్ములను కూడా ఎవడన్నా బట్టవాజిగాడు షిడాయిస్తే ఏడ్చుకుంటా ఇంట్లో కూసోకుంటా గిట్లనే అయ్యవర్ల పెయ్యి సాఫ్ చేయాలి అని సలహా ఇస్తున్నది బుజ్జి. గప్పట్ల సీఎం సార్ ఏమన్నాడు? నేను సన్నగున్నా, సర్కార్ బాలే చదువుకునే పోరగాళ్లకు సన్న బియ్యం పోస్తున్నా అని అన్నాడు. ఇక మొన్న కేటీఆర్ సార్ ఏమన్నాడు? పట్నంలో ముఖ్యమంత్రి మనవడు ఏం బియ్యం తింటున్నాడో బల్లె పిల్లగాళ్లకు గా బియ్యమే పంపుతున్నాం అని అన్నాడు. సార్ల ఆలోచన మంచిగానే ఉన్నది కానీ సన్న బియ్యం కాదు కదా, దొడ్డు బియ్యం బువ్వ కూడా దొరుకుతలేదట కొందరికి. దొడ్డ ఆఫీసర్ లిగ్రంతోని వరంగల్ కాడ చూడుండ్రి ఏమైందో. ఈడ చేతుల సంచి పట్టుకొని ఇద్దరు మనుషులు వడివడిగా పోతున్నారు, చూస్తున్నారు కదా. సూపుకు మంచిగానే కనిపిస్తున్నారు కానీ గిట్లా ఇల్లు తిరిగి బియ్యం ఆడుకుంటున్నారు ఏంది అని అనుకోకుండ్రి. అంగన్వాడి బల్లే చదివే పేద పక్క పోరగాన్లకు బుక్కడంతా బువ్వ పెట్టేటందుకు ఈ పని చేస్తున్నారు. దాంట్లో చదువు చెప్పే టీచర్ అమ్మలు ఆయమ్మలు. మరి గీ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ టీచర్ అమ్మ చెప్తున్నది ఈనుండ్రి. నెల రోజుల నుంచి బియ్యం లేవని చెప్పేసి బియ్యం కోసము గ్రామ పెద్దలని స్వీకరించడం జరిగింది. ఇన్నరా దేవుడు వరం ఇచ్చిన అయ్యవారు అడ్డం పడ్డట్టే లేదు గీ ముచ్చట. అంగన్వాడీలో పని చేసేటోళ్ళకి తక్లీఫ్ లేకుండా జీతాలు పెంచి దాంట్లో పోయే పోరగాళ్ళకి ఆయమన్న బువ్వ కూరలు పెట్టాలని అడిగినన్ని పైసలు ఇచ్చుకుంటా సీఎం సార్ ఆరాట పడుతుంటే ఈ ఆఫీసర్లు నెల రోజుల కానుంచి వీళ్ళకి బియ్యమే పంపుతలేరట. మరి ఏడవర పోయిందో తెలియదు కానీ వీళ్ళ కొడుకులు బిడ్డలు ఆకలంటే వచ్చే నెల తిందురు తీయండ్రి అని ఊకుంచుతారా? మరి ఈ చిన్న పోరగాళ్ళు నెల రోజుల సంది ఏం తింటారు అనుకున్నట్టు? పొద్దుగాలొచ్చి పొద్దుముకి 4 గంటల దాకా ఉండాలంటే ఆకలి కాగరని అమ్మ లేకనే ఈసారి ఇచ్చి వరంగల్ జిల్లా ఇటుకలపల్లి ఏన్గల్ తాండా కాడకి ఇట్లా చేస్తున్నారు. ఈయనే కాదు నర్సంపేట డివిజన్లో అన్ని ఊళ్ళ పరిస్థితి గిట్టనే ఉన్నదట. సీఎం సార్ అన్ని సగబెట్టుకుంటూ వస్తుంటే ఈ అధికారులు గిట్లా చేస్తే ఎట్లా చెప్పుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చటెరకాయనోళ్ళు. మా సత్తితోడు ఏం చేస్తున్నాడు జర పిలుస్తానుండ్రి. సత్తి, ఓ సత్తి. అక్క ఏంది తమ్మి పార్టీల జెండాలన్నీ మెడలేసుకున్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు? మొన్నట్లెక్కనైతే చేయవు కదా. అక్క నాకు రాజకీయం ఎట్లా చేయాలనో పూరగా తెలిసిపోయింది మొత్తం. అబ్బా, మా సత్తికి రాజకీయం ఎట్లుంటుందో తెలిసిందట. అక్క ఇప్పుడు నువ్వు ఒక పార్టీ నేను వేరే పార్టీ. ఇగో మనం ఎట్లా మాట్లాడుకుంటామో చూడని ఆడియన్స్ ఇద్దరు జడ్జిమెంట్లను తోలుకొచ్చిన చూసుకో. అక్క ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు చెప్తా, నువ్వు కొన్ని క్వశ్చన్లు చెప్పాలి నాకు, సరేనా? సరే తమ్మి, ఇక నువ్వు సురు చేయి. మీరు మాట్లాడే అతిరి బిత్తిరి మాటలకు సర్కారీ ఫండ్లకు అడ్డం పడి మీరు అట్లనే చేసుకుంటూ పోతే లోపటేసి కోదాంగం ఎక్కిస్తాం. ఏమనుకుంటున్నావో మీరు మాట్లాడే మాటలతోని సత్తిగానే అంగిచేపులకి వెళ్ళి ఆటన పైసలు కూడా తీయలేరు. మీరు ఆటన పైసలు కాదు మొత్తం కక్కిపిస్తాం. ఏ ప్రాజెక్టులలో ఎంత కమిషన్లు మెక్కిండ్రో ఆ లెక్కలన్నీ బయటికి తీస్తాం. కక్కనీకే మేము ఫస్ట్ కట్టి నేను కోళ్ళం కాము. ఇలా మేము గంగిగోవు ఫాలు గంటడైనాను చాలా నాటు చేసుకుంటూ పోయే గంగిగోవులో మేము. మీరు గంగిగోవులా? నోరు తెరిస్తే షోలకి నవ్వుద్ది కానీ మాటలు మీ మాటకారి మంగోలి ఇంట్లో పథకంలా మీరు ఎంత మేసిండ్రు? కనీసము మీరు మేసీలకు కూడా కూడు పెట్టని పరిస్థితి మీది. మేం పెట్టిన ఇళ్ల పథకానికి పేరు మార్చి 2 ఇళ్ల పథకం అని మీరు పేరు పెట్టి పబ్లిక్ ని నమ్మియలేరు. ఒక్కటి అర్థం చేసుకో సావిత్రమ్మ మీద. మొన్న వచ్చిన ఉష్కరాలల్లా తెలంగాణ పబ్లిక్ అంతా నీళ్ళలో ముంచినాం. మీరు చేసిన పాపాలకు మేము నీళ్ళలో ముంచి కడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మాకు నీళ్ళల్లో ముంచుడు తెలియదు కానీ నీళ్లు లేని కాలువల ముంచి ఇగో ఇదే సముద్రం అనుడైతే మాకు రాదు. పాములు పెట్టిన పుట్టలు సీమలకు ఏర్వై ఉన్నట్లు మీకు వార్తలు చక్కగా చదవరాకపోతే మీ ఛానల్ మారుతామంట అని పబ్లిక్ రిమోట్ చేతులలో పట్టుకొని రెడీగా ఉన్నప్పుడు మేము వచ్చి వార్తలు ఎట్లినాలే అంట అని పబ్లిక్ నేర్పించింది మేము కదా. వార్తలు వినిపించు నేర్పించమని షోలలో కోడికలు పెట్టలేరు. మేం శంకుబండ వాతిన ప్రోగ్రామ్ కి నక్ష మార్చి కామెడీ ఎక్కువ చేసుకొని నవ్వట్లయింది మీరు కాదా? మీరు కాదా అని నేను అడుగుతున్నా. మిత్రమా సాఫిత్రక్క, సూర్యుని మీరికి ఉముస్తే మన ముఖం మీద పడతారే అన్నటువంటి సూక్తిని మీరు మర్చిపోండి. ఇలా ఆవిడతో అవసరం లేదు. ఒకేళ్ళు నా రిక్కు చూపిస్తే ఎన్నేళ్ళు వంకర పోయి నీ రిక్కు చూపిస్తున్నాయో అవన్నీ తెలుసుకోకుండా నేను నాతో మాట్లాడుతున్నాను. 2 ఏళ్ల సంది కొత్త ప్రోగ్రామ్ చేస్తాం అది చేస్తాం అని సుత్తి మాటలు మాట్లాడే గాని చేసిందేమైనా ఉన్నదా? నువ్వు 4 ఏండ్ల సంది చూసుకుంటే యాంక మొక్కలు ఎలుగ పెడుతున్నావు నువ్వు. నేను వచ్చి 6 నెలలు కూడా కాలేదు అప్పుడే ఉరుకులాడమంటే ఏదైతే నాతోని మీ లెక్క రేటింగ్ల కోసానికి కొట్లాడే ప్రోగ్రాంలు అయితే కావు మాయి. అట్లనా? మేం కచ్చిర్ అనే ప్రోగ్రామ్ సురు చేస్తే దాని పేరు మార్చి
తెచ్చి ఊరి దీపం పెట్టి మీరు ఏం ఉద్ధరిద్దామని చేస్తుండ్రు? ఎల్ల ఊర్లల్లా టీవీ ప్రోగ్రామ్ చూద్దామని చెప్పేసి కరెంటు లేకపోతే దినానికి 120 గంటల కరెంటు సరఫరా చేస్తున్నది మేము. మీరేం చేసినో గాంచులోనే దీపం ఇచ్చి ఘనత పెంచుకున్నారు. మొత్తం మందిని నీ దోస్తుగాలను నీ చుట్టాలను టీవీలలో చూపెట్టుకుంటున్నది నువ్వు. ఇవాళ నీ వార్తలలో మొత్తం ఆలు తప్ప ఇంకొకరికి వచ్చే ఛాన్స్ లేకుండా పోతుంది. దామ్మను వచ్చి చెప్పుదా, మరి ఇలా కూర్చుంటే తెలుస్తుంది ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనేది, ఎవరిని ఎప్పుడు చూపెట్టాలనేది మాకు తెలుసు. ఆరోగరు ఈరోగరు మోఫైన ఆరు దమ్ముంటే నీ వాళ్ళని తెచ్చి పెట్టు. ఇలా ఓ దిక్కు వానలు వార్తలేవంటే నీళ్లు లేవని స్టోరీలు చేయకుండా బీర్ తాగుండ్రని బార్ వార్తలు చెప్తున్నది నువ్వు. ఒక్క నాడు కూడా నీళ్ళ ఫొట్లం పంచని మీరు ఎలా నీళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం చేస్తున్నాం అంటే బరాబరి గంగా మీదికెళ్ళి దుంకుతున్నట్టు గ్రాఫిక్లో చూపెట్టుకొని వార్తలు వేసుకుంటాం. గంగం తెచ్చుడు కాదు, నువ్వెన్ని నీళ్ళు తాగినవో మాకు తెలియదా? నీళ్ళ ప్యాకెట్లు ఎగినామలా మీరు ఎన్ని ప్యాకెట్లు వెనకేసుకున్నారో మాకు తెలియదానే కథ. నేను ఒక్కటే చెప్తున్నా సావిత్రమ్మ, ఎక్కువగా మాట్లాడితే చిన్నప్పుడు చిప్పలు కడిగిన బతుకు బాజార్లో పెట్టి కడిగేస్తాం ఏమనుకుంటున్నావో ఖబర్దారు ఉండు. అబ్బో ఇక చాలు తమ్మి, అనుకున్న కడిగి చాలు. మస్తు తిట్టుకున్నాం. నీకు రాజకీయాలు మొత్తం అర్థమైనాయని నేను ఒప్పుకుంటున్నా, సరేనా? అబ్బా అక్క, మన ఇద్దరమే ఎట్లా మాట్లాడుకున్నాం, మస్తు మాట్లాడుకున్నాం కదా. ఓ మంగోలి, ఎట్లున్నా మా ప్రోగ్రాము? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేస్తిరి సూపరో సూపరు. అక్కను మించిన తమ్ముడు, తమ్ముడిని మించిన అక్క. అబ్బా సత్తి నిలువన చింపిండు, సావిత్రి అడ్డంగా చింపింది. ఇక లీడర్లు అయ్యే అర్హత మీకే ఉంది. పోండి. సుజాత, ఎట్లా తీసుకున్నాం రా మేము? అబ్బచ్చి సత్తన్న, నువ్వైతే మస్తు మాట్లాడినావు తెలుసా. మా సారోళ్ళు టీవీలలో పోతే గిట్లనే మాట్లాడతారు తెలుసా. ఊరికే పంచాయతీ పెట్టుకుంటారు. ఈసారి నువ్వు ఎల్లెమ్మెల్యేగా నిలబడితే నా ఓటు నీకే ఇస్తా. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి సంధి ఎవ్వలన్న శత్రువులు వచ్చి మిమ్మల్ని గెలికినా మీరు ఏమనద్దు. మీ కోపం మొత్తం కంట్రోల్ ఉండే మంత్రం ఇది. పద్మాసనం వేసి ప్రాణాయామం చేస్తారంటే ఆరోగ్యం మంచికై ఏ కోపాలు ఏ షీదర్లు మీ దగ్గరికి రావు తమ్ముళ్ళారా. ప్రపంచ యోగాకు పెద్ద దిక్కు రామ్దేవ్ బాబా సేవలు ఇప్పుడు బార్డర్ పోలీసుల దాకా చేరినాయి. మన దేశం అద్దురవుతుల కాడ కావలు కాసే జవాన్లల్లో ఒంట్ల కోపం చచ్చిపోయేటట్టు, ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే ఉండేటట్టు, ఒంటికి కష్టం రాకుండా చూసుకునే ఉపాయాన్ని చెప్పబోతున్నాడు రామ్దేవ్ బాబా సారు. వచ్చే నెల 11వ తారీఖు కాడ నుంచి 3 రోజుల పట్టి జోధ్పూర్ కాడ టెంట్ వేసి యోగా చేపిస్తారట బాబా సార్ సంఘం పెద్ద మనుషులు. ఒక్కసారి మన రామ్దేవ్ సార్ తాన యోగా నేర్చిండ్రంటే ప్రశాంతతకు మారు పేరు అవుతారు మన దేశ సైనికులు. అట్నుంచి ఎవరన్నా చెప్పక బార్డర్ దాటుతుంటే కనిపించగానే కాల్ చేసి ఉండదు, మంచిగా నవ్వుకుంటూ ఎదుర్కొని మంచి చెడ్డలు అరుచుకుంటారు కావచ్చు. గట్లనే తుపాకులో బాంబులో తెచ్చినట్టు అనిపిస్తే 4 మంచి మాటలు చెప్పి తోలుతారు కావచ్చు. కానీ ఎన్కౌంటర్ల పాపం అయితే సేమ్ అంటున్నారు సైనికులు. కాబట్టి ఈ నుంచి బార్డర్లలో కాల్పుల వంటి వార్తలే కనిపించాయి మనకు టీవీలల్లా పేపర్లల్లా. కానీ వీడికి మంచిదే గాని ఆయనతో బాబా సార్ బోధనలతోటి ప్రశాంతత జీవిత మర్మాలు తెలుసుకొని బార్డర్లలో కొలువులు ఇడవగలరు సైనికులు. ఉత్తగున్నంత ఉత్తమం లేదు, ఊళ్ళో బతికినంత సుఖం లేదని ఇంటి మొగం పట్టగల అని అనుమానం పడుతున్నారు యోగా క్లాసులని మారినోళ్ళు. ఇగో ఇప్పుడు మనం ఒక మంచి రెస్టారెంట్కి పోయినాం. పురుసాదిగా కడుపు నిండా తిన్నాక బిల్లు తెచ్చిస్తారు. మనం తిన్న బిల్లు 500 ఉంటే వ్యాట్ ట్యాక్స్, మనం కూర్చుంటాం కదా దానికి ట్యాక్స్ అని ఇంకో 50 రూపాయలని వేసిస్తారు. ఇక బేమనుకుంటా ఇంత సోంపు బుక్కి బిల్లు కట్టచ్చేస్తాం. ఇగో గట్లనే ఇప్పటి సంది దౌకర్ల ఖర్చు 500 ఉంటే ట్యాక్స్ ఇంకో 50 రూపాయలు కట్టి రావాలి ఎవ్వరైనా సరే. గౌరవంబాడు బిడ్డ అంటే గుగ్గి పాన్లు ఇగిలబెట్టినవిందట. ఇక ఇప్పటి సంది మన ఊళ్ళో పోటుండే బుడ్డ దావకాన్లు క్లినిక్లు నర్సింగ్ హోమ్లలో కూడా లగ్జరీ ట్యాక్స్ వసూలు చేస్తుందట సర్కారు. 500 రూపాయల బిల్లు అయితే దాని మీద 10% అంటే ఇంకో 50 రూపాయలు మామా అనుకొని సర్కార్కు కట్నం సాధించుకోవాలన్నట్టు రోగం వచ్చిన వాళ్ళు. కానీ ఈ రూల్ పెట్టిన సాలరో ఒక్క పారి ఆలోచన చేయాలి. అవ్వ పెట్టదు అడక తిననీయదు అన్నట్టు సర్కార్ దవాఖాన్లు చూసొస్తేనేమో పోవుడే పాపం అన్నట్టు ఉంటాయి. పోనీ అప్పో సొప్పో చేసి ఏదో చిన్నపాటి ప్రైవేట్ దవాఖాన పోతే ఆడ కూడా పేదోళ్ళ రెక్కల కష్టాన్ని ట్యాక్సుల మీద గుంజితే ఎట్లా సాలరు? గల్ల పెట్టే గలగల నిండాలని గరీబోళ్ళని విండు ఎట్లా మంచిది అనిపించుకుంటది అని అడుగుతున్నారు రోగాలతోని నవ్వుసేటోళ్ళు. మందు తాగద్దని పడుతున్నారు శపథం. మరి ఇన్ని దినాలు ఏమైందో పంతం.
దావకాన్ల షేరికైతే కట్టాలి ట్యాక్స్, ఆఫీసర్ల ఎగరానికి చెప్పాలి థ్యాంక్స్. ఆకలితోనున్న అంగన్వాడి పిల్లలు అడుక్కొచ్చి పెడుతున్నారు ఆయాలు. షిడాయించినోనికి చింతబరిగే పూజ, చూసినోళ్ళకొస్తది మస్తు మజా. లీడర్లను మరిపించిన అక్క తమ్ముడు. ఏంటిది మీ ఏమో నెయ్యగారే మాటలు అనుకుంటున్నారా? మీరు మాట్లాడుతుంటే మోరీలల్లా ఫెంటలల్లా కోళ్ళు తవ్వినట్టు అనిపిస్తుంటది. చూసింది కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.